ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము అనాథ పిల్లలకు మనం భోజనాలు పెట్టబోతూ ఉన్నాం. ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనము. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ దినము నీవెలా ఉంటావంట, నీటి కాలువన యోరన నాటబడిన ఒక చెట్టు ఏ విధంగా అయితే ఫలించి తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటుందో, ఈ రోజు నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు ఫలించినట్టుగా నీ జీవితంలో ఆ నీరు క్రీస్తై ఉన్నారు. ఫలించే చెట్టు ఈ రోజు నుంచి నువ్వై ఉన్నావు. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజు నుంచి నువ్వు అత్యధికంగా ఫలించబోతూ ఉన్నావు. ఒక ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబ పరంగా కానీ ఏ ఏ విషయాల్లో నీవు ఫలించాలని ఆశ కలుగున్నావో దేవుడు ఈ దినము నుంచి గొప్పగా నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు ప్రార్థించండి. అయ్యా, ఇదిగో నా జీవితంలో ఈ విషయంలో నాకైతే నాయన నెమ్మది లేదు, ఈ విషయంలో నాకు ఫలింపు లేదు, ఈ విషయాల్లో, ఈ బిడ్డల విషయాల్లో, ఈ పరిస్థితి విషయంలో నాకైతే ప్రభు అసంతృప్తిగా ఉన్నాను తండ్రి. అయినను నీవిచ్చిన వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను ప్రభువా. యేసు నామములో ఈ వాగ్దానం ఈ రోజు నా పట్ల నెరవేరునుగా. కానీ నీవు ప్రవచించి ప్రార్థించినట్టయితే దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఆయన ఇచ్చిన మాట చొప్పున నీవు నీ సమస్తము కూడా ఫలించబోతూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటున్నారు కదా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అతడు చేయునదంతయు, నువ్వు చేయునదంతయు దేవుని చిత్తానుసారంగా నీకు మేలు కలిగే విధంగా ఫలము అనేది నీ జీవితంలో చూడబోతున్నావు. సఫలం అవబోతున్నావు. నువ్వు దేవుని కృపను బట్టి నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. ఈ రోజు నుంచి కూడా ఏం చెయ్యాలి నువ్వు అంటే, ఓర్పు కలిగి నీ చేతికి దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేస్తూ యథార్థంగా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. చాలామంది బిడ్డలు దేవుని వాగ్దానం వింటారు, కానీ దేవుడు ఏదో చేస్తారులే అని చెప్పి వాళ్ళు చేయవలసిన పనిని వారు చేయరు శ్రద్ధ కలిగి. అయితే ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం వింటున్నావో నీవు చేయగలిగింది, ఒకవేళ నువ్వు ప్రార్థన మాత్రమే చేయగలవా, ప్రార్థన చేయి. వ్యాపారం చేస్తున్నావా, నమ్మకంగా చేయి. ఏది దేవుడు నీ చేతికి అప్పగించాడో ఆ విషయంలో నీవు నమ్మకంతో, విశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని నమ్మి నువ్వు అడుగు ముందుకు వెయ్యి. ఆయన ఏదైతే మాటిచ్చారో నీవు ఫలిస్తావని, ఫలించు చెట్టు వలె ఉంటావని, నీకు కావలసిన నీరు క్రీస్తేనని ఆయన మాటిచ్చారో, ఈరోజు ఎక్కడి నుంచి ఈ వాగ్దానాన్ని వింటున్నావో ఆయన ఇచ్చిన మాట యేసు నామములో నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.